కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షులుగా గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ఇంజమూరు కాళీషా గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణులందరూ పిసిసి ఉపాధ్యక్షుడు ఉడత వెంకట్రావు గారు, జిల్లా రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేటూరు శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు అల్లావుద్దీన్ గారు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్కే ఫయాజ్ గారు, ఆసిఫ్ గారు, ఇక్కడికి వచ్చేసిన రేవంత్ గారు, మల్లికార్జున రెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సోదరుమణులందరూ కూడా అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఇంజమూరు కాళీషా పెద్దలు గతంలో ఆన వెంకటరెడ్డి గారితో కూడా కలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆన వెంకటరెడ్డి, కేవీ సుబ్బారెడ్డి అనేక మంది మా అందరితో కూడా కలిసి ప్రయాణం చేసినటువంటి ఇంజమూరు కాళీషా సతీమణి గారిని ఇవాళ మేము ఆయన ఒక ఫోటోనిచ్చి సత్కరించడం జరిగింది. గుర్తుగా కాంగ్రెస్ పార్టీ ఒక మొమెంటోగా ఇచ్చి ఆమెకి గౌరవం ఇవ్వాలని ఆమెను కూడా ఈరోజు మా మైనార్టీ అధ్యక్షుడు అల్లావుద్దీన్ ఇక్కడికి ఆహ్వానించడం, ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులైన ఆశ్రమ కేంద్రం ఇది మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళందరికీ పేదవాళ్ళకి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకార్థం మేము మొదలుపెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఎప్పుడు కూడా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళ కోసం, బడుగు వర్గాల ప్రజల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసిందే తప్ప స్వార్థ రాజకీయాలకి, ప్రాంతీయ తత్వాలు, మత విద్వేషాలకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో అనేక చోట్ల మతతత్వ పార్టీ అయిన బీజేపీని వ్యతిరేకించే పరిస్థితులు ఈరోజు దేశంలో నెలకొన్నాయి. ఎందువల్లంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఈ సందర్భంగా మైనార్టీలను వేరుగా ఈ దేశాన్ని నుంచి తరిమేయాలని ఒక సంకల్పంతో పనిచేసేటటువంటి బీజేపీ పార్టీ, దాన్ని కొమ్ము కాసేటటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా దురదృష్టవశాత్తు వాళ్ళు కూడా వెంటనే వాళ్ళకి జ్ఞానోదయం కలిగి సోషలిస్ట్ పార్టీ అయినా అందరికీ హక్కు కలగాలి, అందరూ సమానంగా ఉండాలి భారతదేశంలో అని చెప్పి చూసేటటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడిన రోజే పేదవాడికి మనుగడ, దేశానికి రక్షణ, దేశ అభివృద్ధి కానీ, దేశ సమగ్రత కానీ, దేశ సమైక్యత కానీ వర్ధిల్లుతుంది అని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు మరొకసారి మా ఇంజమూరు కాళీషా గారికి ఘనంగా నివాళులర్పించి కాంగ్రెస్ పార్టీ చొప్పున ఆయనకు జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.